నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు నిన్న పద్మభూషణ్ అందుకున్నటువంటి నేపథ్యంలో ఆయన పంచెకట్టు మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఎటువంటి చర్చ జరుగుతుందనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. పద్మభూషణ్ అవార్డుని అందుకునేందుకు బాలకృష్ణ గారు పంచెకట్టులో ఆ కార్యక్రమానికి వెళ్ళారు. ఆయనతో పాటుగా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళారు. అయితే బాలకృష్ణ గారి పంచెకట్టు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఏం సార్, ఎటువంటి చర్చ జరుగుతుంది అంటే ఏం చెప్తారు? చెప్పాలంటే వైరల్ అవుతుందని చెప్పాలి. అంటే ఆయన ఫ్యామిలీ ఫోటో ఏదైతే ఉందో రాష్ట్రపతి భవన్ ముందు మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆయన ఫోటోలకు పోజులు ఇచ్చారు. అంటే ఆయన శ్రీమతి వసుంధర, అలాగే కొడుకు మోక్షజ్ఞ, అలాగే ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు అల్లుళ్ళు. సో మినిస్టర్ అయినప్పటికీ కూడా నారా లోకేష్ వచ్చాడు, దేవాంశుని తీసుకుని వచ్చారు, అలాగే భువనేశ్వర్ కూడా వచ్చారు. ఇంతమంది మొత్తం అంటే ఆయన్ని ప్రత్యక్షంగా ఆ పురస్కారాన్ని అందుకుంటుంటే, అంటే మన సివిలియన్స్కి ఇచ్చేటువంటి 3వ అత్యున్నత పురస్కారం కాబట్టి పద్మభూషణ్ అనేది. సో ఆ క్షణాలని ప్రత్యక్షంగా తిలకించే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళారు ఢిల్లీకి. మొత్తానికి ఆయన ఏదైతే ఆయన ఆహార్యం ఉందో అది ఇప్పుడు మొత్తం అంతా కూడా అది వైరల్ అవుతూ ఉంది. అంటే తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగు వాళ్ళ సాంప్రదాయం, సంస్కృతాన్ని ఏదైతే చెప్తామో, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అలాంటి ఆహార్యంతో బాగా ఫేమస్ అయ్యారు. మళ్ళీ ఆయన కొడుకుగా అంటే కేంద్రం, సెంటర్ అనేటప్పటికీ మనకి ఆ తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగు సంప్రదాయం అనేది చూపించాలి అనేటువంటి ఒక కోరిక బహుశా లోపలే ఉంటుందేమో నందమూరి వంశానికి. అందుగురించి ఆయన దీనికి మామూలుగా సూటు బూటుతో వెళ్ళొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ అలాగే వచ్చారు. ఇప్పుడు అజిత్ వచ్చాడు తన భార్యను తీసుకొని, శాలిని తీసుకొని, తను సూట్లోనే వచ్చాడు, సూటు బూట్లోనే వచ్చాడు. కానీ తను అలా లాల్చి పంచెకట్టు ధరించి రావటం, సో ఆయన ఆహారం ఏదైతే ఉందో చాలామంది ఏంటంటే ఎన్టీ రామారావు గారితో కూడా ఆయన ఆహారంతో పోల్చి కూడా చెప్తూ ఉన్నారు. సో అందుగురించి నిన్నటి నుంచి ఇది ఒక చర్చనీయాంశమైనటువంటి విషయంగా మారిపోయింది. సో తాను కూడా చాలా ఓవర్వెల్మింగ్ అంటాం కదా, ఆ అవార్డు తీసుకున్న తర్వాత కూడా, తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత కూడా చాలా ఉద్వేగానికి గురైనట్టు కనిపించాడు బాలకృష్ణ. కొంతమంది ఏంటంటే ఆయన తర్వాత కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సరైన సమయంలోనే నేను పద్మభూషణ్ అందుకున్నాను అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదే అంటే కొంతమంది అడిగారు, ఆయన అడిగేవాళ్ళు కూడా, ఇది మీకు ఎప్పుడో రావాల్సిందా, లేట్ అయిందని చెప్పి భావిస్తున్నారంటే, లేదు, ఇది నాకు కరెక్ట్ టైంలోనే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించాను. నా సినీ జీవిత ప్రస్థానం కూడా 50 సంవత్సరాలు ఇటీవలే పూర్తి చేసుకున్నాను. సో అట్లాగే 15 సంవత్సరాలు అయింది నేను క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్ అయ్యి. సో ఇది కరెక్ట్ ఒక మంచి అకేషన్, ఇది నేను ప్రస్తుతం నేనున్నటువంటి పరిస్థితుల్లో, కాబట్టి ఇది సరైన టైంలోనే నాకు వచ్చిందని చెప్పేసి తను చెప్పినటువంటి మాటలు కూడా, అంటే అతనిలో ఆ అవార్డు తీసుకున్నందుకు, ఈ టైంలో వచ్చినందుకు కూడా తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనేది కూడా అక్కడ చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. అటు నందమూరి వంశాభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా, ఆయన అప్పుడు ఏదైతే జనవరిలో మామూలుగా అనౌన్స్ చేస్తారు కాబట్టి ఇవి పద్మ పురస్కారాలు, అప్పుడు ఎంతగా ఆనందాన్ని వ్యక్తం చేశారో ఇప్పుడు తీసుకున్న తర్వాత అంతకు మించి, అంటే ప్రత్యేకించి మనం ఆయన ఆహారం అది ఎక్కువ మంది అటెన్షన్ గురైందనమాట. సో ఆయన కనిపించిన విధానం అది. సో అందు గురించి వాళ్ళు మోర్ సెలబ్రేషన్స్ అనేవి ఇప్పుడు తీసుకున్నప్పుడు బాగా కనిపిస్తున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కూడా ఆయన కెరీర్ పరంగా కూడా ఒక పీక్ స్టేజ్ని, అంటే అసలు అయిపోయింది, కొత్త తరాలు వచ్చేసినాయి, ఆయన తర్వాత ఇంకొక తరం వచ్చింది, యంగ్స్టర్స్ వచ్చేసారు, ఇవాళ పని అయిపోయింది, బాలకృష్ణ గారి పని అయిపోయింది అని అనుకుంటున్న టైంలో ఆయన మళ్ళీ పుంజుకొని ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 4 హిట్లు ఇవ్వటం అనేది
ఆఫ్టర్ పాండమిక్ 2021 నుంచి చూసుకుంటే ఈ 4 సంవత్సరాల్లో 4 సినిమాలు విడుదలయ్యాయి, 4 సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు అఖండ 2 అనేది రిలీజ్కి సిద్ధంగా ఉంది, సిద్ధం కాబోతుంది సెప్టెంబర్లో. సో అది ఆయన కెరీర్లోనే ఒక బెస్ట్ మూవీగా నిలబడబోతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, లేదా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ కావచ్చు. సో అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఆ సినిమా మీద ఉండే అఖండ 2 అనేది. ఎందుకంటే అఖండ సినిమానే ఆఫ్టర్ పాండమిక్ జనాలందరినీ కూడా థియేటర్కి రప్పించినటువంటి మొట్టమొదటి సినిమా ఇండియాలోనే అనే పేరు కూడా సంపాదించుకుంది. కాబట్టి ఆ అఖండ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ ఘోరీ క్యారెక్టర్, అది చాలా బాగా నేషనల్ లెవెల్లో కూడా దాని గురించిన చర్చ కూడా జరిగింది, అఖండ క్యారెక్టర్ గురించి. ఇప్పుడు అప్పుడేంటంటే అది రీజనల్ ఫిల్మ్గానే రిలీజ్ చేశారు, హిందీ డబ్బింగ్ వెర్షన్ బాగా వెళ్ళింది అది. సో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని ఒక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. సో ఇలాంటి టైంలో ఆయన ఈ అవార్డు తీసుకోవటం, ఫ్యామిలీ అందరూ కూడా గ్యాదర్ అవటం, అది తీసుకునే క్షణాలని వాళ్ళందరూ కూడా ఉండటం, ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా, కుటుంబ సభ్యులకే కాకుండా వాళ్ళ అభిమానులకి, తెలుగుదేశం శ్రేణులకు కూడా మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పాలి. సార్, ఆయన నిజంగా ఒక యాక్టర్గా ఎంతోమందిని అలరిస్తూ ఉన్నారు. అలాగే ఒక ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గ ప్రజలకు ఆయన సేవ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఈ పద్మభూషణ్ అవార్డు అయితే వరించడం జరిగింది. నిన్న కుటుంబ సమేతంగా ఆయన రావడం జరిగింది. ఒక చంద్రబాబు గారు మాత్రం ఆ ప్రోగ్రాంకి హాజరు కాలేకపోయారు. ఏంటి సార్, ఎలా చూడాలి? మరి ఆయన ముఖ్యమంత్రి, ఆయన రావాలంటే ఎంతో ప్రోటోకాల్ ఉంటుంది. సో అందు గురించే ఆయన బదులు ఆయన భార్య వచ్చారు, భువనేశ్వర్ గారు వచ్చారు. ఎడుదిరిగి ఆయనకి చెల్లెలే, సొంత చెల్లెలే కాబట్టి. సో చంద్రబాబు గారు వచ్చినంత అనుకోవడమే ఆమె వచ్చిందంటే. పైగా కొడుకు కోడలు కూడా వచ్చారు కాబట్టి, చంద్రబాబు గారి కొడుకు కోడలు కూడా. సో వీళ్ళందరూ కూడా అంత గ్యాదరింగ్. అలాగే చిన్నాలుడు భరత్, ఆ అమ్మాయి తేజస్విని. సో నిజంగానే ఒక కన్నుల పండుగలాగా ఆ ఫోటో రాష్ట్రపతి భవన్ ముందు వాళ్ళు తీయించుకున్నటువంటి ఫోటో, అది నిన్నటి నుంచి అదే వైరల్ అవుతా ఉంది. దాంతోపాటుగా అజిత్ గారు అందుకున్నది వైరల్ అవుతుంది, అశ్విన్ గారు తీసుకున్నది వైరల్ అవుతుంది. చాలా మంది కూడా నిన్ను అందుకున్నాము. అవును. సో ఆయన కూడా సేమ్ అజిత్ కూడా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. సో ఆయన కూడా వన్ ఆఫ్ ది స్టార్ కాబట్టి తమిళంలో, తెలుగులో కూడా. యాక్చువల్గా ఆయన కెరీర్ ప్రారంభమైంది తెలుగులోనే, ప్రేమ పుస్తకం అనేటువంటి ఆ సినిమాతోటి. అయితే ఇక్కడ మనం బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అంటే కేవలం ఇది ఆయనకి ఇచ్చింది యాక్చువల్గా ఆర్ట్లో ఇచ్చారు. ఆయనకి ఒక కళ అనే విభాగంలో ఆయనకి ఇది ఇచ్చారు. కాకపోయినప్పటికీ కూడా ఆయన ఒక మంచి రాజకీయ నాయకుడిగా, అలాగే మంచి సామాజిక సేవకుడిగా కూడా. ఎందుకంటే తన హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదలకి ఆ క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్సను అందిస్తున్నారు. కొంతమందికి తక్కువ ధరకి అందిస్తున్నారు, కొంతమందికి అయితే ఫ్రీగా కూడా అందజేస్తున్నారు. అలా ఎంతోమందికి ప్రాణదానం కూడా చేస్తున్నారు. అటువంటి పేరు కూడా సంపాదించుకున్నారు. పైగా తన దృష్టికి ఎవరైనా వస్తే, ఎవరన్నా ఇబ్బంది పడుతున్నట్టు దీని ద్వారా తెలిసిన వెంటనే వాళ్ళకి మంచి చికిత్స అందేటట్లుగా ఆయన తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తారనేది కూడా ఇండస్ట్రీ వర్గాల్లో బాగా పేరుంది, మంచి పేరుంది. సో అలాంటి ఒక మానవతా విలువలు ఉన్నటువంటి వ్యక్తిగా కూడా బాలయ్య పేరు సంపాదించుకున్నారు. మనకు బయట కనిపించేటువంటి సాధారణంగా ఇట్లా అభిమానులు కొడతాడు, కోపగించుకుంటాడు, ఆవేశపరుడు అని ఇట్లా ఎన్ని ఉన్నప్పటికీ కూడా, బట్ ఆయన మామూలుగా అయితే ఎంత అంటే మనసులో ఆయన మనసు ఎంత సున్నితమైంది ఏంటి అనేది కూడా చాలామంది వాళ్ళ అనుభవాలను చాలామంది చెప్తూ ఉంటారు. సో అంటే కొంతమంది యాక్టర్లు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, సినిమా వాళ్ళు కొంచెం అంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని భయపడుతున్న, ఆందోళన చెందుతున్న టైంలో వాళ్ళ గురించి ఎవరో ఒకరు బాలకృష్ణ గారు చెవిన పడేయటం. సో ఆయన వెంటనే వాళ్ళకి సంబంధించి తీసుకురండి, నేను మా వాళ్ళకి చెప్తాను, మీరు హాస్పిటల్లో చూపించండి అని చెప్పేసి ఆయన అలా
చెప్పి ఎంతోమందికి చేశాడు, చికిత్స అందేట్లు చేశారని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇది అసలు వాస్తవం ఏంటి, బాలయ్యలో ఉన్నటువంటి అనేక అంటే తన తండ్రి దగ్గర నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి అనేక గుణాలు కానివ్వండి, అనేక లక్షణాల్లో ఇది కూడా ఒకటి. సో రామారావు గారు ఏ ఉద్దేశంతో ఆ రోజున అంటే తన భార్య పేరు మీదే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారని అందరికీ తెలుసు. ఆయన భార్య క్యాన్సర్తో చనిపోయారు. సో ఆ క్యాన్సర్ చికిత్స అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఇక్కడ అసలు సరైనటువంటి సదుపాయాలు లేవు వాళ్ళకి అనే ఉద్దేశంతో ఆ రోజు చాలామంది డబ్బున్న వాళ్ళు మాత్రమే ఎక్కడికన్నా అమెరికాకో లేకపోతే ఇంకో చోటుకో వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇక్కడే హైదరాబాద్లోనే మనం అలాంటి వాళ్ళకి, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి సరసమైన ధరకే ఆ చికిత్సను అందించాలి అని ఆయన ఆ రోజుల్లో అప్పుడే హాస్పిటల్ కట్టడం, అది కూడా అమెరికన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సహకారంతో దాన్ని చేయటం. సో బసవతారకు ఇండో అమెరికన్ హాస్పిటల్గా దానికి పేరు పెట్టడం. మరి బాలకృష్ణ గారి చేతిలో 15 సంవత్సరాల క్రితం ఆయన చైర్మన్గా దానికి బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి సో చాలా ఎక్కువగా అంటే చాలా రూరల్ ప్లేసుల్లో కూడా దాని గురించి చాలా గొప్పగా ఇప్పుడు చెప్పుకునే స్థాయికి అది వెళ్ళిందంటే అది ఆయన బాలయ్య చూపించినటువంటి చొరవ. ఓకే. సో ఆయన చెప్పాలంటే ఆయన మంచితనమైన అనుకోవాలి. సో ఇలా అన్ని రంగాల ఇంకో పక్క మనకు తెలుసు, హిందూపురంలో 3వ వరుసగా ఎన్నిక కావటం అంటే చిన్న విషయం ఏం కాదు. సో ఆయన అక్కడ కూడా నియోజకవర్గంలో సంపాదించుకున్నటువంటి పేరు, దానివల్లే ఆయన వరుసగా 3వ అక్కడ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు ఎమ్మెల్యేగా అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఆయన ముఖాలుగా సో తనలో ఉన్నటువంటి ఆ ప్రతిభను ఆయన చూపించుకుంటూ వస్తూ ఉన్నారనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.